కనీసం ఈ 1,80,000 ఉద్యోగాలను 3 సంవత్సరాలలో భర్తీ చేయాలి అన్నా కూడా కనీసం 50,000-60,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇవ్వాలి. అంటే మీరు ఈ సంవత్సరం కనీసం 50,000-60,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చుండాలి. పోనీ 4 సంవత్సరాలు వేసుకున్నా కూడా కనీసం 40,000 అయినా ఇచ్చుండాలి. అది ఏదీ చేయకుండా 10,000 హౌ డు యూ జస్టిఫై దిస్ అండి? బిడ్డలు చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళంతా ట్రైనింగులు తీసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఊర్లో వదిలేసి ట్రైనింగ్ సెంటర్ల దగ్గర పడి మరీ చదువుకుంటున్నారు. తీరా చూస్తే మీరు ఇంత డిసప్పాయింట్ చేయడం ఇస్ వెరీ వెరీ బ్యాడ్. అసలు ఎంత మంది బాధపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మీరు ఎలక్షన్లప్పుడు ఏజ్ లిమిట్ 42 నుంచి 46 కి పెంచుతామన్నట్టున్నారు. అది కూడా చేసినట్టు లేరు ఇంతవరకు. అది కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇంకా జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎన్నైతే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారో మీ మంత్రులే చెప్పారో ఆ డిపార్ట్మెంట్స్ లో ఈ 1,80,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రజలకు ఒక వైట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది.